ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పేకాట క్లబ్బుల నిర్వహణపై సమగ్ర రిపోర్టు కోరిన గంటల వ్యవధిలోనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెరపైకి వచ్చి తనదైన స్టైల్లో పంచులు విసిరారు. మరీ ముఖ్యంగా భీమవరంలో పేకాట క్లబ్లపై పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నారని తెలుసుకున్న రఘురామ సెటైరికల్గా గోదావరి జిల్లాలో పేకాట ఊపిరి తీసుకోవడం లాంటిది అంటూ పంచు విసిరారు. వాస్తవానికి భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై పవన్ కళ్యాణ్కి ఎక్కువగా ఫిర్యాదు అందినట్టు ఉన్నాయి. పేకాట క్లబ్ల నిర్వాహకులకి సపోర్ట్ చేయడం, సివిల్ వివాదాల్లో తలదూర్చుతున్నారు అన్న ఆరోపణలు డీఎస్పీ జయసూర్యపై ఆరోపణలున్నాయి. దాంతో నివేదిక ఇవ్వాలని ఎస్పీని పవన్ ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జూద గృహాల నిర్వహణపై కూడా నివేదిక ఇవ్వాలని డీజీపీని డిప్యూటీ సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ ఎస్పీ డీజీపీ నివేదిక ఇచ్చేలోపే రఘురామ మధ్యలో దూరి డీఎస్పీ జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందంటూ క్లీన్ చిట్ ఇచ్చేశారు. దాంతో ఎస్పీ రిపోర్టు ఎంత మేరకు నిజాయితీగా ఇవ్వగలరు అనేది ఇప్పుడు ప్రశ్న.